भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पानौ महाशायकचारुचापं नमामि रामं रघुवंशनाथम्। अतुलितबलधामं हेमशैलाभदेहं धनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। रघुपतिप्रियभक्तं वातजातं नमामि। हरि ओम हरि ओम। హరి ఓం హరి ఓం హరి ఓం. ఒక భజన చేద్దాం స్వామివారిది, తర్వాత క్లాస్ చెప్పుకుందాం. కమల నయన రామ్ విమల చరణ రామ్, కమల నయన రామ్ విమల చరణ రామ్, కమల నయన విమల చరణ పతిత పవన రామ్, కమల నయన విమల చరణ పతిత పవన రామ్, కమల నయన రామ్ విమల చరణ రామ్, కమల నయన రామ్ విమల చరణ రామ్, కమల నయన విమల చరణ పతిత పవన రామ్, కమల నయన విమల చరణ పతిత పవన రామ్, పతిత పవన రామ్ జానకి జీవన రామ్, పతిత పవన రామ్ జానకి జీవన రామ్, పతిత పవన జానకి జీవన సాధక సజ్జన రామ్, పతిత పవన జానకి జీవన సాధక సజ్జన రామ్, కమల నయన రామ్ విమల చరణ రామ్, కమల నయన రామ్ విమల చరణ రామ్. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. हरि ओम. మళ్ళా చాలా రోజుల తర్వాత మనం సదనంలో సత్సంగం చేసుకోవటం, కొంచెం భయపడుతూ కొంచెం తేలిగ్గా ఉంటూ ఈ నిర్ణయానికి రావటం జరిగింది. మన మిషన్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం ఏంటంటే, స్వామీజీ మనం ట్రై చేద్దాం, భక్తులు వస్తుంటేనే గుడికి అందమట. అదొక సుభాషితం కూడా. గుడి ఎప్పుడు రంజిల్లుతుందండి అంటే భక్తులు వస్తేనే రంజిల్లు. మనం ఇన్ని ఆభరణాలు పెట్టాం స్వామీజీ దేవుడికి, ఇన్ని నైవేద్యాలు పెట్టాం స్వామీజీ అంటే అంత పేరు కాదు. ఇంతమంది భక్తులు వస్తున్నారు స్వామి అంటే ఆ గుడికి మంచి పేరు ప్రఖ్యాత. అలాగే మీరందరూ రావాలి, అప్పుడు మన సదనకి అందం ఆనందం రెండూ చేకూరాలి. ఈ 2 రోజుల యజ్ఞంలో మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి స్వామీజీ అండి అంటే, తులసి రామాయణంలో, తులసి రామాయణానికి ఇంకొక పేరేంటి స్వామీజీ అండి అంటే శ్రీరామచరిత మానసం అంటాం. ఆ పేరు ఎలా వచ్చింది స్వామీజీ రామచరిత మానసము అంటే, రాముడికి ప్రధానమైన భక్తుడు పరమేశ్వరుడు శివుడు. ఈ రామాయణం అంతా శివుడి యొక్క హృదయంలో ఉండేదండి. ఈ చరిత ఎక్కడుండేది స్వామి అంటే ఒక ఆయన యొక్క మనస్సులో ఉండేది మొదట. ఎవరు స్వామీజీ ఆయన అంటే పరమేశ్వరుడు, శివుడి యొక్క మనస్సులో ఈ రామకథ అంతా ఉండేది. ఇటువంటి రామకథని స్వామి ఇన్స్పైర్ చేస్తారు తులసిదాస్కి, నువ్వు రామకథ రాయబోయని. ఈయన అంటారు చాలా రామాయణాలు ఉన్నాయి కదా స్వామి, మళ్ళా నేను రాయటం ఎందుకు అంటే, భగవంతుడి యొక్క సంకల్పం చూడండి. గురుదేవుడు లాంటి వృత్తే పరమేశ్వరుడు తులసిదాస్కి ఏం చెబుతారు, సంస్కృతం వచ్చిన వాళ్ళందరికీ ఆ రామాయణం సులభంగా అర్థమవుతుంది, పామర జనానికి రామాయణం దూరంగా ఉంది.
కాబట్టి సామాన్యులు మాట్లాడుకునే మాటల్లో మీరు ఈ చరిత్ర రాయండి అంటే నాకు ఆ శక్తి ఉందా స్వామి అని తులసీదాస్ అడగటం జరుగుతుంది. అంటే అది నేను ఇస్తాను అని ఆయన హృదయం నుంచి ఈయనకి ట్రాన్స్ఫర్ అయింది అంటారు. ఈ తులసి రామాయణం రాయటానికి తులసీదాస్ గారికి 2 సంవత్సరాల కాలం పట్టిందండి. 2 సంవత్సరాలు పెద్ద ఎక్కువేం కాదు స్వామీజీ, మనం కరోనాలోనే గడిపేశాము, మీరు అంతగా గ్లోరిఫై చేస్తున్నారు ఏంటండి అంటే, పెద్దవాళ్ళు మాట చూడండి, మనకు అర్థం కాని భాష అది. ఈ 2 ఏళ్ళు ఆయన చిత్రకూటంలో ఉండి రచించారట ఈ కథ అంతా. చిత్రకూటం అంటే అరణ్యవాసంలో రాముడు ఉండే ఆశ్రమం. మా స్వామీజీ ఒక మాట అన్నారంటే, గురూజీ చెప్పిన మాట అన్నమాట, ఈ 2 ఏళ్ళు తులసీదాస్ గారు సత్వగుణంలో ఈ 2 ఏళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే సత్వగుణంలో ఉండటం ఎంత కష్టమో అర్థమవుతుందన్నమాట. మనం మామూలుగా సత్వగుణం అంటే ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంటే సత్వగుణంలో ఉన్నామో, భగవాన్ సన్నిధిలో ఉంటే సత్వగుణంలో ఉన్నామో అనుకుంటాం. ఆహా, సత్వగుణంలో మనం ఉన్నామంటే మనం భగవంతుడితో 1 to 1 ఉంటామంట. ఇలా ఎదురెదురుగా మీరు నేను ఎలా కూర్చున్నామో స్వామి మనము అలాగ కూర్చుంటే మనం సత్వంలో ఉన్నట్టు లెక్క. సో తులసీదాస్ గారు 2 ఏళ్ల పాటుగా అటువంటి పరిస్థితిలో ఉండి ఈ తులసి రామాయణాన్ని రచించారని చెప్తారు. తులసి రామాయణం అన్ని కాండముల్లోనూ అత్యంత చిన్నది ఈ కిష్కింధాకాండం. మిగతా అన్ని కూడా కొంచెం ఎలాబరేట్గా ఉంటాయి. కిష్కింధాకాండ మాత్రం చిన్న పోర్షనే, కాండమే చిన్న కాండం. ఇందులో మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి స్వామీజీ అండి అంటే ఋతువర్ణనము అంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ టాపిక్ కోసం, పెద్దవాళ్ళు చెబుతూ ఉన్న పరంపరే. ముఖ్యంగా ఏ 2 ఋతువుల్ని వర్ణిస్తారంటే స్వామి వర్ష ఋతువుని శరద్ ఋతువుని వర్ణిస్తారు. ఈ 2 ఋతువులు కలిపి ఎన్ని మాసాలు అవుతాయి స్వామీజీ అండి అంటే 4 మాసాలు అవుతాయి కదండి. సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి, సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయండి అంటే ఒక్కొక్క ఋతువు 2 నెలల కాలం పడుతుందన్నమాట. సో వర్ష ఋతువు శరద్ ఋతువు ఈ 2 × 4 నెలలు శ్రీరాముడు రెస్ట్ తీసుకున్నాడు. కారణం ఏంటండి అంటే వర్షాకాలంలో సీత అన్వేషణం చేయటం ఇంపాసిబుల్, కష్టం కదండి, ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ వర్షం వస్తుందో ఏంటో. కాబట్టి స్వామి సుగ్రీవుడికి చెప్తాడనమాట, ఈ 4 నెలలు నేను రెస్ట్ తీసుకుంటాను, ఈ 4 నెలలు అయిన తరువాత మనం సీతా అన్వేషణని చేయాలి సుగ్రీవా, ఆ ప్రాజెక్ట్ ఇంకా ఉంది సగంలోనే. అయితే లక్కీగా ఏంటంటే సుగ్రీవుడి డిమాండ్ అయిపోయింది అప్పటికి. సుగ్రీవుడు రాముడు ఇద్దరు స్నేహం చేసినప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు రాముడు సుగ్రీవుడు. సుగ్రీవుడు 2 వరాలు కోరాడు. ఒకటి ఏంటంటే వాలి బ్రతికి ఉండటానికి వీల్లేదు, వాలి బ్రతికున్నాడంటే నాకు ప్రాణభయం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎంత భయం అంటే రామాయణంలో చెప్తారు, ఎవరు కనబడినా వాలి కానీ వాలి పంపించిన వ్యక్తి కానీ అనుకునేవాడంట సుగ్రీవుడు. ఒకటి వాలి ఉండటానికి వీల్లేదు, రెండవది ఏంటంటే నన్ను కిష్కింధకు చక్రవర్తిగా చేయాలి. ఈ 2వ డిమాండ్ ఎందుకు స్వామీజీ, ఆటోమేటిక్గా అవుతాడు కదా అంటే లేదు, వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు అంగదుడని, మరి వాళ్ళ నాన్నగారు చనిపోయినా ఆ అబ్బాయికి రాజ్యం వచ్చేస్తుంది కాబట్టి అలాగ కూడా కావడానికి వీల్లేదు, నన్ను చక్రవర్తిగా చెయ్యండి అని అడిగితే ఆ 2 నెరవేర్చిన తర్వాత నీకేం కావాలి అని అడుగుతాడు సుగ్రీవుడు రాముడికి. అప్పుడు సీతా అన్వేషణ చెయ్యాలి అని చెప్పడం జరిగింది కదండి. కాబట్టి ఆ భాగంలో ఈ ఋతువర్ణన ఈ 4 మాసాల కాలం జరిగింది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక విషయం కూడా చెప్తారు పెద్దవాళ్ళు. అదేంటి స్వామీజీ అంటే సీతమ్మనేమో కిడ్నాప్ చేసి లంకలో విడిచిపెట్టాడు రావణుడు. అక్కడ అమ్మగారు ఒక్కరే ఉన్నారు, ఆవిడ శోకిస్తుంది అక్కడ. కానీ పెద్దవాళ్ళు చెప్తారు సీతారాముడు మనస్సుతో మాట్లాడుకునేవారట ఎప్పుడూను, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉందని. ఇద్దరు దేవతలు కదండి. సీతమ్మ జస్ట్ ఈ ఎపిసోడ్కి ముందు రాముడిని అడిగిందంటే ఏం చేస్తున్నారు అని మనసుతోనే. ఏం చేస్తున్నారండి అంటే ఈ 4 మాసాలు రెస్ట్ తీసుకొని మళ్ళా నిన్ను ఎతికే కార్యక్రమం మొదలు పెడతాను అన్నాడంట రాముడు. ఈ మాట విన్న తరువాత సీతమ్మ హైలీ డిసప్పాయింట్ అయిందంట.
నీ భార్యను ఒకరు కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెడితే నువ్వు 4 మాసాలు ఎలా రెస్ట్ తీసుకుంటావు? అప్పుడు సీతమ్మకు భయం వేసిందంట, రాముడు ఇంకా నన్ను విడిచిపెట్టేస్తాడా ఏంటి? ఇప్పటి నుంచే సీతాదేవికి ఒక కొత్త వృత్తి వచ్చిందంటే ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఆమె ధైర్యంగా ఉండేది, ఏదో ఒకరోజు రాముడు వస్తాడు నన్ను సేవ్ చేస్తాడు. ఈ రాముడు రెస్ట్ తీసుకుంటున్నాడు నన్ను ఎతకకుండా అని తెలిసినప్పటి నుంచి సీతమ్మకి భయం పుట్టి నన్ను విడిచిపెట్టేస్తాడేమో శాశ్వతంగా, కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటే బెటర్ అనే వృత్తి రోజు ఆలోచించేదంట ఆమె. ఆ పరాకాష్ట హనుమంతుడు సీత జీవితంలో ప్రవేశించిన వరకు ఆ వృత్తి జరిగింది. సో ఈ వర్ణన వెనకతల ఉన్న ఆధ్యాత్మిక వృత్తి అది ఒకటి ఉంది అని పెద్దవాళ్ళు చెప్తారు. సరే, సుగ్రీవుడు రాజ్యానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంగదుడు తో కలిపి కిష్కింద రాజు యువరాజులుగా వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తులసి రామాయణ యొక్క సంభాషణ ఎవరెవరి మధ్య స్వామి అంటే, శివుడికి పార్వతికి మధ్య సంభాషణ తులసి రామాయణ. ఇంతవరకు శివుడు వర్ణిస్తూ ఉంటే పార్వతి మమేకానికి గురి అయి శివుడిని ఆపుతుందంట. ఆమె ఏమంటారు, లిజనర్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు, శ్రోత కాకుండా. సీతమ్మ అంది అంటే, అప్పటి వరకు సుగ్రీవుడి వర్ణన ఉంది కదండి స్వామి, రాముడు ఎంత గొప్ప దయాలువు అని చెప్పిందండి. ఏం పార్వతి అలా అంటున్నావు, అంత దయాలు అంటే, సుగ్రీవుడంతటి భయస్థుడిని నేను రామాయణంలో ఇంకొక పాత్రని చూడలే. ఇప్పుడు చెప్తే రాముడు వచ్చే వరకు కూడా వాలి కొట్టిన దెబ్బలు సుగ్రీవుడు ఒంటి మీద ఉండేవంట, అంత గట్టిగా పీడించాడంట వాలి. రెండోది, సుగ్రీవుడు ఏ వ్యక్తిని చూసినా భయపడుతూ ఉండేవాడు. అత్యంత భయానికి గురి అయిన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సుగ్రీవుడికి ఒక్కసారి మనమైనా సరే విపరీతమైన భయానికి పడి ఒక్కసారి రిలీఫ్ వచ్చింది అనుకోండి, చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతాం కదండి, దేవుడి దయ వల్ల ఆ కష్టం పోయింది స్వామి అంటాం. పార్వతీదేవికి ఆ ఫీలింగ్ వచ్చిందండి. స్వామి శ్రీరాముడు ఎంత మేలు చేశాడు సుగ్రీవుడికి, సుగ్రీవుడి యొక్క భయము, ఆందోళన, ప్రాణభీతి అన్నీ పోయాయి, శుభం జరుగుగాక అని ఆమె ఆశించింది. సో ఆమె ఆ కథ చెప్పిన తర్వాత ఇంక సుగ్రీవుడు వెళ్ళబోయే ముందు రాముడు ఒకసారి సుగ్రీవుడిని పిలిచి, ఇది రాజనీతి, ఇది రాజనీతి, ఇది రాజనీతి అని రాజనీతి అంతా చెప్పి, నేను ఈ విధంగా 4 మాసాలు అంటే నగరంలోనికి వెళ్ళకూడదు కదండి శ్రీరాముడు, అరణ్యవాసం అంటే అరణ్యవాసం చేయవలసిందే. చూడండి రాముడి యొక్క ప్రతాపం. ఈవెన్ లంకా యుద్ధం అయిన తర్వాత కూడా విభీషణుడు అంటాడు, స్వామి ఒకసారి రండి మా ఊరంతా చూడండి అంటాడు. అప్పుడు లంక విభీషణుడు పరమైపోయింది కదండి. అప్పుడు విభీషణుడు పిలిస్తే రాముడు ఏం చెప్తాడంటే, లక్ష్మణ నువ్వు వెళ్ళి చూడు, ఇన్విటేషన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి చూడు, నేను అరణ్యవాసం అంటే ఊరు బయటే ఉంటాను, నేను ఏ ఊరిలోనూ కాలు పెట్టను. ఆయన బోయవాడు కూడా పిలుస్తాడు ఒకసారి, మొదటి ఎపిసోడ్లో, రండి రామా మా ఊరు రండి, మా ఇంటికి రండి అంటే, నేను అలా రానబ్బాయి అని చెప్తాడు. ఈవెన్ కిష్కిందలోకి కూడా సుగ్రీవుడు రమ్మన్నా నేను రానంటాడు రామ్, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రవర్షణగిరి అని ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం పైన నేను విశ్రాంతి తీసుకుంటాను అంటే, సుగ్రీవుడంట చూడండి, కొంచెం సుగ్రీవుడు అంత ఉత్తముడైన సాధకుడు కాదు. అంతవరకు ఎటువంటి అన్ని భోగాలకి దూరంగా ఉన్నాడు కదండి సుగ్రీవుడు. రాజ్యం లేదు, ధనం లేదు, భార్య లేదు. ఒక్కసారి అవన్నీ అనుభవించటానికి అవకాశం కలిగింది, ఇంక రేపటి నుంచి అనుభవించబోతున్నాడు. సుగ్రీవుడు కనీసం రాముడి కంటే, ఆ కొండపైన ఉంటానంటున్నావు కదా రామ, నీకేమైనా ఏర్పాటు చెయ్యాలా అని కూడా అడగల. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు మీ ఊరు వెళ్ళిపోంటే గబగబా దిగి వెళ్ళిపోయాడంట సుగ్రీవుడు. కనీసం రాముడు ఎలా ఉంటాడో ఏమీ అడగలేదు. సుగ్రీవుడికి కొంచెం భోగలాలస ఎక్కువ ఆ పాత్రకి. ఎంత వేగం ఎంజాయ్ చేయాలి అని కిష్కిందకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. సరే, రాముడు లక్ష్మణుడు ఆ గిరి దగ్గరికి రావటానికి ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ఈ కథ స్టార్ట్ అవుతుంది. ప్రథమహి దేవన గిరి గుహ రాఖెవు రుచిర బనాయి రామ కృపానిధి కచుదిన బాస కరిహిగే ఆయి.
ప్రథమహి అంటే శ్రీరాముడు రాకముందే దేవన, దేవన అంటే దేవతలు, ప్లూరల్ దేవతలు గిరిగుహ రుచిర బనాయి, ఒక అందమైన ఒక గుహని ఏర్పాటు చేశారండి. దేవతలు కదండి, వాళ్ళు ఇలా అంటే అయిపోతుంది. సో చక్కటి గుహని ఆ ప్రవర్షణ గిరి పైన వాళ్ళు నిర్మించారు. రాముడు వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని. వాళ్ళ మనసులో ఏమనుకున్నారంట, రామ కృపానిధి కచుదిన వాస, కొన్ని దినాలు కృపానిధి అయిన శ్రీరామచంద్రుడు ఇక్కడ వసిస్తాడు, ఆయన వచ్చి ఇక్కడ ఉండటానికి వీలుగా ఉంటుంది అని దేవతలే ఇక్కడ రాముడికి ఒక కుటీరాన్ని, చిన్న కుటీరాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఏర్పాటు చేయటం జరిగింది. సో శ్రీరాముడు లక్ష్మణుడు అక్కడికి రావటం జరిగేసరికి అందమైన గిరి, అందమైన గుహ అన్నీ ఉన్నాయి. రాముడు మనస్సులోనే చూశాడంట, ఎవరు ఈ రకంగా నిర్మించారని చూసేసరికి దేవతలే వచ్చి నిర్మించడం జరిగింది, సంతోషించాడు. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు, స్వామీజీ దేవతలకి ఏం అవసరం స్వామి రాముడికి ఇక్కడ కుటీరం కట్టడానికి అంటే, ఒక అవసరం ఏంటండి అంటే ఈ కంప్లీట్ ప్రాజెక్టే వాళ్ళది, వాళ్ళ స్వార్థం అదంట. రాముడికి కంఫర్టబుల్గా మనం అన్నీ ఏర్పాటు చేశామంటే మన కోసం బాగా యుద్ధం చేస్తాడు, రావణుని జయిస్తాడు, ఇంప్రెస్ చేయడానికి కుటీరం కట్టారు అని చెప్తారు కథకులు. అంటే కొంతమంది అన్నారంట, మరి ఇక్కడ కట్టారు కదా స్వామీజీ, అరణ్యవాసం చేసినప్పుడు ఏం కట్టలేదు దేవతలు, అప్పుడు వీళ్ళెవరూ రాలే, మొట్టమొదటి చిత్రకూటానికి వచ్చినప్పుడు. అప్పుడు ఎందుకు రాలేదండి అంటే, అప్పుడు దండకారణ్యం మొత్తం రాక్షసమయంగా ఉండేది. సో దేవతలు కనిపిస్తే చాలు కొట్టేవారంట వాళ్ళు. వీళ్ళప్పుడు డామినేషన్ ఎక్కువ, రావణుడు అండ్ పార్టీకి చాలా బలం ఉండేది. మనం అనుకుంటామండి రాక్షసులంటే 2 కొమ్ములు పెద్ద పళ్ళతో భయంకరంగా ఉంటారని కదా, ఏం కాదు, దేవతలంత తపశ్శక్తి వాళ్ళకి ఉండేది. ఆ రోజుల్లో అందరూ తపస్సు చేసేవారు, దేవతలు, రాక్షసులు, నాగులు, కిన్నె, ప్రతి జాతి వాళ్ళు భగవంతుడిని తపోశక్తి ద్వారా మెప్పించేవారు. కాబట్టి వీళ్ళు వస్తే కొడతారని భయంకి అప్పుడు వాళ్ళు కుటీరం ఏం నిర్మించలా. అప్పుడు లక్ష్మణుడు కుటీరం నిర్మిస్తాడు, ఫస్ట్ కుటీరం చిత్రకూటంలో, పంచవటి అంటాం కదండి. ఆ కారణం వల్ల అక్కడ కట్టలేదు దేవతలు. ఇక్కడైతే ఇప్పటికి దండకారణ్యం క్లీన్ అయిపోయింది, శ్రీరాముడు అందరు రాక్షస సంహారం చేసేసాడు కాబట్టి ఇప్పుడు కొంచెం హాయిగా తిరుగుతున్నారు. ఎలాగైతే వ్యాక్సినేషన్ అయిన తర్వాత మనం తిరుగుతున్నామో అప్పుడు కొంచెం దేవతా సంచారం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ రకంగా వాళ్ళు కుటీరాన్ని నిర్మించారు. అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం తరువాత శరదృతు, ఈ 4 నెలలు శ్రీరామచంద్రుడు అక్కడ ఉండటం జరుగుతుంది. ఈ కథలో దీంట్లో కథ ఏమీ ఉండదు, ఋతువుల వర్ణనే. స్వామీజీ మరి ఋతువుల వర్ణన అయినప్పుడు ఎందుకు దీన్ని టాపిక్గా తీసుకున్నారు స్వామి అండి అంటే, ఆయా ఋతువులలో జరిగే ప్రతి కార్యక్రమము ఒక టీచింగ్ లాగా చెప్తారు తులసీదాస్. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకుడికి అది ఇన్స్పిరేషన్ కదండి. దీన్ని చూసినప్పుడు ఈ దృష్టితో చూడాలన్నమాట. ప్రపంచాన్ని చూడడం కూడా మనకి గురువులు శాస్త్రాలు నేర్పించాలి. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ప్రధానమైన చక్షు ఏంటండి అంటే జ్ఞాన చక్షువుని సంపాదించాలి. ఈ 2 కళ్ళు అందరికీ ఉంటాయి, ఆవు చూస్తుంది, మనము చూస్తాం కదండి. ఆ నేత్రం సంపాదించాలండి అంటే జగత్తులో ఉన్న వస్తువుల్ని ఎలా చూడాలో దీని ద్వారా మనకి టీచింగ్, దీని ద్వారా మనకి లెసన్. నేను ఇది చాంట్ చేస్తాను, నాతో పాటుగా చాంట్ చేసి ట్రై చేయండి. చిన్న ట్యూనింగ్ ఉంటుంది. వర్ష శరదృతువుల వర్ణన. సుందర బన కుసుమిత అతిశోభ గుంజత మధుపనికర మధులోభ కందమూల ఫల పత్ర సుహాయే భయే బహుత జపతే ప్రభు ఆయే देखी मनोहर शैल अनूप रहेत अनुज सहित सुरभूप मधुकर खग मृग तनुधरि देव करहि सिद्ध
सिद्ध मुनि प्रभु कै सेव मंगल रूप भयउ बन तबते कीन निवास रमापति जबते फटिक शिला अति शुभ्र सुहाई सुख आसीन तहा द्वौ भाई कहत अनुज सन कथा अनेक भगति विरति नृपनीति विवेक बरसा काल मेघन भचाये गर्जत लागत परम सुहाये लक्ष्मण देखो मोर गना नाचत बारिद फेखी गृही बिरत रत हरस बसा विष्णु भगत कहु देखी सिया वर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय। ఈ వర్ణన ఎలా ప్రారంభమైందో శ్రీరాముడు ప్రహర్షణగిరిపై నుంచి చూస్తున్నాడు అన్నమాట. చుట్టువైపులంతా ప్రజలు ఎవరూ లేరండి. మొదటి పాఠం ఇది. కేవలం వనం మాత్రమే ఉంది. ఏమేం చూస్తున్నారు స్వామి అండి అంటే సుందర వన, సుందరమైన వనాలన్నీ ఉన్నాయి. వనం అంటే అరణ్యాలు. ఇంకా కుసుమిత అతిశోభ, అత్యంత శోభాయమానమైన కుసుమాలు. కుసుమాలు అంటే ఫ్లవర్స్. ఇంకా ఏమున్నాయంట, గుంజత మధుప నికర మధులోభ. మధుపాలు అంటే తుమ్మెదలన్నీ కూడా ఈ పూల పైన శబ్దం చేసుకుంటూ అదంతా సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి స్వామిజీ, కందమూల ఫలపత్ర సుహాయే. కందములు మూలములు అంటే భూమి లోపట పండే పంట అన్నమాట. కందమూలాలు అంటాం కదండి మనం. కందమూలాలంటే భూమి లోపట పండే పంట. అలాగే భూమి పైన పండే పంట ఏంటి స్వామిజీ, ఫలపత్ర. చెట్టుకి ఎప్పుడు కూడా ఈ రెండు రకాలైన పంటలు ఉంటాయి. కొన్ని రకాలైన పంట భూమి లోపట పండుతుంది, వాటిని కందమూలాలు అంటాం. కొన్ని రకాలైన పండిన పంట చెట్టు పైన పండుతుంది, వాటిని ఫలపత్రాలు అంటాం. కైకి చెప్పిందంటండి, చూడండి ఆవిడ కపట ప్రేమ. డైట్ కూడా చెప్పిందంట రాముడికి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు. నువ్వు కందమూలాలు మాత్రమే తినాలి రామా అందంట కైకదేవి. అంటే పెద్దవాళ్ళు చెప్తారు, బయటికి అనొచ్చో తెలీదో కానీ కైకాదేవి ప్రాజెక్ట్లో ఏంటంటే ఈ 14 ఏళ్ళ అరణ్యవాసం అయిన తర్వాత రాముడు మళ్ళా తిరిగి రాకూడదు, అక్కడే ఏదో ఒకటి అయిపోవాలి. చూడండి ఎటువంటి తల్లి ఆమె. అది కూడా అరణ్యం కూడా ఏం చెప్పిందంటే ఏంటంటే దండకారణ్యంలో ఉండాలి అని. చాలా అరణ్యాలు ఉంటాయి కదండి, స్పెసిఫిక్గా సౌత్ ఇండియాలో ఉండే అరణ్యానికే నువ్వు వెళ్ళు అని డైరెక్షన్ చెప్పింది. ఎందుకంటే అంటే అప్పటికి దండకారణ్యానికి రాక్షస సంచారం విపరీతంగా ఉండేది. అందున ఎటువంటి రాక్షసుల స్వామి అండి అంటే నరభక్షకులు ఉండేవారు. నరభక్షకులు అంటే వాళ్ళు తినేసేవారు మనుషుల్ని. సో ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇచ్చి ఇవన్నీ ఫాలో అవ్వాలి, నువ్వు సుఖంగా ఉండటానికి వీల్లేదు, ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, ఇలాంటి ఫుడ్డే తినాలి, ఇలాంటి ప్రాంతంలోనే నువ్వు తిరగాలి, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు పో నువ్వు అరణ్యవాసానికి అని ఆమె చెప్తుంది. అది ఆమె గొప్పతనం. రాముడి గొప్పతనం ఏంటండి అంటే రాముడికి కలలో కూడా కైక మీద కోపం రాలేదు. కౌసల్య కైక ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఇద్దరు సమానంగా చూసేవాడంట రాముడు. అందుకే రాముడు సుగుణాభిరాముడు, రాముడు లాంటి కొడుకు కావాలి అంటాం. అంత నిర్మలమైన మనస్సు శ్రీరాముడు. ఇక్కడ కందమూలాలు ఫలపత్రాలు అంటే 2 రకాలైన పంటలు కూడా ఉన్న గ్రీనరీగా ఉండేది. ఇంకా
భయే బహుత జబతే ప్రభు ఆయే. ఎప్పటి నుంచి అయితే శ్రీరాముడు ఈ అరణ్యవాసంలో ఉండటం ప్రారంభించాడో అప్పటి నుంచి అరణ్యం యొక్క శోభ పెరగటం మొదలుపెట్టింది. ఇది చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, సాధువులు ఏ కార్యక్రమం చెయ్యకపోయినా వారి ప్రెజెన్స్ ఉన్నంత మాత్రానే ఆ ప్రాంతంలో శోభ అంతా మారుతుంది అంటారు. గురుదేవులు ఒక కథ చెప్పేవారు, భజగోవిందం చెప్తూ. ఒక రాజుగారికి ఒక కొడుకు ఉన్నాడంట. ఈ అబ్బాయి చాలా యంగ్ ఏజ్లో 21, 22 అయినప్పుడు వాళ్ళ తండ్రి గారు కాలం చేసేస్తాడు. చేసేస్తే మంత్రి గారు ఇంకెవరూ లేక ఈ చిన్న పిల్లవాడినే చక్రవర్తిగా ప్రకటిస్తారు. ప్రకటిస్తే కొంచెం యంగ్ బ్లడ్ కదండి, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటాలు ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవాడు ఈ అబ్బాయి. కొంచెం మంత్రి గారికి అంత ఇష్టం ఉండేది కాదు. గురుదేవ్ అయితే ఒక గంట చెప్పేవారులేండి ఈ కథ అంతా. ఇష్టం ఉంటే ఒకరోజు మంత్రి గారు మనం వేటకెళ్దాం పదండి అన్నాడంట ఆయన. అయిష్టంగానైనా మరి రాజు అడిగితే చేయాలి కదండి, అంత వేటకు సంబంధించిన సరంజామాన్ని అంతటిని కుదిర్చి వీళ్ళందరూ అరణ్యానికి వెళ్తారు. సైన్యాన్ని అంతటినీ 4 దిక్కులు పంపిస్తారు. ఈ మంత్రి గారు ఈ బాబు యువరాజు గారు ఒక కొండపైకి వెళ్ళి చుట్టూ చూస్తున్నారంట, ఎలా ఉంది ఈ అరణ్యం యొక్క ప్రాంతం ఏంటి అని. అలా చూస్తూ ఉంటే మంత్రి గారు ఏమంత అబ్జర్వ్ చేయలే. ఈ అబ్బాయి అబ్జర్వ్ చేసేసరికి ఒక చెట్టు కింద ఒక పాము నీడలతో, శంకరాచార్య వారికి జరిగిన ఒక పాము నీడలో ఒక కప్ప రెస్ట్ తీసుకుంటూ ఉందండి. విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన 2 కలిసి సహజీవనం చేస్తాయి. వెంటనే ఈ అబ్బాయి చెప్పాడంట, ఆ మంత్రి గారు వెళ్ళిన సైనికులందరినీ వెనక్కి తీసుకొచ్చేయండి అన్నాడు. అంటే ఈయన ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తాడు, అందరూ ఎటువైపు పోయారు, మళ్ళీ అందరినీ పిలమంటున్నాడుగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సైన్యం మొత్తాన్ని, గుర్రాల్ని, ఆయుధాల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. ఏం బాబు వేటకు బయలుదేరమన్నావు, బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి రండి అంటున్నావు, ఏమైంది అంటే, లేదు ఈ అరణ్యంలో ఒక గొప్ప జీవన్ముక్త పురుషుడు ఎవరో ఉన్నారు మనకు తెలియకుండా, అటువంటి దివ్య మహాత్ములు ఉంటేనే ఇటువంటి ప్రాంతాల్లో, దుర్గమ ప్రాంతాల్లో ఇటువంటి స్నేహభావం వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ వేట అది చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, సరెండర్ అవ్వాలి అని తీసుకొని వెళ్తే నిజంగా ఒక మహాత్ముడు ఉండటం, నమస్కరించడం జరుగుతుంది. ఆయన దేనికి ఎగ్జాంపుల్ చెప్పారండి అంటే, జనప్రియత ఎప్పుడు కలుగుతుంది అనటానికి ఇలా చెప్పారు. సాధారణంగా మనం అనుకుంటాం మహాత్ములు వస్తే వేల మంది వస్తారు స్వామీజీ, లక్షల మంది వస్తారు స్వామీజీ. ఆ జనులకి ఆ ప్రియభావం ఎందుకు కలుగుతుందండి అంటే, ఈయన హృదయంలో, ఆ వారి హృదయంలో ఉన్న ఒకే బిందువు దగ్గరికి వారు చేరుతారు. అది నిర్మలమైన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రేమే ఉంటుంది. కాబట్టి ఆయన ఉంటేనే మన హృదయంలో ఆ స్పందన కలుగుతుంది. ఈయన పదే చూడాలి, ఈయన సేవించాలి అని. సో శ్రీరాముడు కూడా ఆ రకంగా ఉన్నప్పుడు ఋషులు, మునులు ఇత్యాదులందరూ కూడా అత్యంత సౌఖ్యంగా అరణ్యంలో ఉండటం జరిగిందనమాట. సో ఇది రాముడు. ఇంకా ఎలాగుంది స్వామి అండి అంటే, దేఖి మనోహర శైల అనూప రహేత అనుజ సహిత సురభూప. ఇటువంటి మనోహరమైన ఈ శైల రూపాన్ని, పర్వత రూపాలను చూసి తన తమ్ముడితో సహా శ్రీరాముడు అక్కడ ఉండటం జరిగింది. ఇది రాముడు వైపు జరిగిన కార్యక్రమం. ఈ ఏర్పాట్లన్నీ దేవతలు చేశారు కదండి, చక్కటి గుహ ఇత్యాదులన్నీను. ఈ దేవతాగణం అంతా కూడా మారు రూపాలని ధరించారట 4 నెలల కోసం. ఏ రూపాలను ధరించారు స్వామి? మధుకర ఖగమృగ తనుధరి దేవా కరహి సిద్ధముని ప్రభుకై సేవా. వాళ్ళు కొన్ని రూపాలు సంతరించారు. మధుకరము అంటే తుమ్మిద, ఖగము మృగము అంటే డియర్లు, జింకలు ఇత్యాది మృగ రూపాలు. ఈ 2 రూపాలుగా వాళ్ళు మారిపోయారు. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు, స్వామీజీ చాలా జంతువులు, చాలా ఇన్సెక్ట్స్ ఉన్నప్పుడు కేవలం ఈ తుమ్మెదగాను జింకగాను మారవలసిన అవసరం ఏముంది స్వామి అంటే, గురూజీ చెప్తారు వీటన్నిటికీ కరెక్ట్ ఆన్సర్.
తుమ్మెదలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది 24 గంటలు చూస్తూ ఉంటుందట, రెప్ప వేయకుండా. ఎందుకంటే ఎక్కడ తేనె ఉంటుందో ఆ సెర్చ్లో ఉంటుంది కాబట్టి 24 గంటలు అలాగ రెప్ప వేయకుండా తిరుగుతాయంట తుమ్మెదలు. దేవతలు అనుకున్నారంట మనం ఆ రకంగా మారితే శ్రీరాముడిని 24 గంటలు అలా చూస్తూ ఉండొచ్చు అని. ఏమండి యాజ్ ఇట్ ఈస్గా వచ్చి చూడొచ్చు కదంటే, ఎవరైనా మనిషి వచ్చి మనిషిని 24 గంటలు అలా చూస్తే మనకు అంత సంతోషంగా ఉండదు, ఎబ్బెట్టిగా ఉంటుంది కదా. అదే ఒక తుమ్మిది అలా తిరుగుతూ తిరుగుతూ ఈ తుమ్మిదిలాగా తిరుగుతూ తిరుగుతూ చూస్తే మనకేమి కష్టంగా ఉండదు. కాబట్టి అలా రాముడిని చూడాలి అని 24 గంటలు చూడొచ్చు అని. ఇంకా కొంతమంది అన్నారంట మేము జింక రూపంలోకి మారిపోతాము అన్నారు. ఏమిటండి ఆ జింక యొక్క స్పెషాలిటీ అంటే, తుమ్మిది అయితే కేవలం చూస్తుంది, అదే జింకగా అయితే మనం రాముడిని స్పర్శించవచ్చు. ఆయన ముందు ఆడామనుకోండి ఆయన చక్కగా మనల్ని నిమురుతాడు, రామస్పర్శ కూడా కలుగుతుంది. కాబట్టి రామ దర్శనం పొందడానికి రామ స్పర్శనం పొందడానికి ఈ దేవతలు ఈ రకంగా మారారు, మారి శ్రీరాముణ్ణి సేవిస్తున్నారు అని తులసీదాస్ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి సుందరమైన ప్రాంతము, సుందరమైన ఆవాసము ఇవన్నీ ఇవ్వటం వలన ఏ రకంగా స్వామీజీ రాముణ్ణి సేవిస్తున్నారండి అంటే, రాముణ్ణి ఎక్కువగా సంతోష పెడుతున్నారండి. మా స్వామీజీ చెప్పారు, జనరల్గా సేవ యొక్క పరమార్థం ఏంటండి అంటే, మనం ఎవరికైనా సేవ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సంతోషాన్ని ఫీల్ అవ్వాలి. ఇదే సేవ తాలూకా బాటం లైన్. అది ఏదైనా కావచ్చు కాక, బాగా దాహంగా ఉన్నవాడికి గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే సంతోషంగా ఫీల్ అయ్యేదంటే మనం సేవ చేసినట్టు. కాబట్టి దేవతలు ఇన్ని రకాలైన ఏర్పాట్లు చేయడానికి కారణం ఏంటి స్వామి అండి అంటే, రాముడు సంతోషించాలి. మనం అర్చనాదులు ఇత్యాదులు చేసినప్పుడు ఎన్నో ఉపచారాలు చేస్తాం భగవంతుడి, ఆసనం నుంచి రాజోపచారాల వరకు చేస్తాం. ఎందుకయ్యా ఇన్ని ఉపచారాలు చేస్తున్నారండి అంటే, ఒక్క ఉపచారమైనా ఆయన సంతోషింపు చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి సేవ యొక్క పరమార్థం ఇతరులని సంతోషంగా ఉంచడం. అందుకే గురుదేవ్ ఏం చెప్పారు మనకి, మ్యాక్సిమం హ్యాపీనెస్ టు మ్యాక్సిమం. చిన్నమిస్ట్ ఏమి ఇవ్వాలండి అంటే ఎక్కువ మందికి సంతోషాన్ని, అది కూడా సాత్వికమైన సంతోషాన్ని ఇవ్వాలి. కాబట్టి జ్ఞాన మార్గాన్ని మనం ఎంచుకోవడం జరిగింది. సో ఈ రకంగా దేవతలందరూ కూడా శ్రీరాముడిని సేవిస్తున్నారు. ఇంకా ఏం జరిగింది స్వామీజీ, మంగళ రూప భయవు బసతబతే కీన నివాస రమాపతి జపతే. రమాపతి అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా అందరి హృదయాల్లో కూడా మంగళమయం అయ్యాయి. మంగళమయము అంటే సుఖంతో పాటుగా శుభం కూడా ఉండాలి అంట. ఈ రెండు కలిసి ఉంటే దాన్ని మంగళకరము అంటాం. కేవలం సుఖం ప్రాపంచికమైన వస్తువులు కూడా కొన్ని ఇస్తాయి కదండి, అందులో శుభం కూడా ఉంటే దానిని మంగళము అంటారు. అర్థమైంది అనుకుంటా. సుఖము ప్లస్ శుభము ఈ రెండూ కలిస్తే దానిని మంగళకరము అంటారు. ఉదాహరణకి గురువు పైన శ్రద్ధ ఉంది అనుకోండి, మనకి ఆ శ్రద్ధ మనకి సుఖాన్ని ఇస్తుంది, శుభాన్ని ఇస్తుంది. భగవంతుడి యొక్క భక్తి ఏ వస్తువు మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మనం కూర్చొని మన భగవంతుడిని మనం స్మరించుకుంటే మనకు సుఖం శుభం రెండూ కలుగుతాయి కదండి. ఆ రకంగా శ్రీరాముడు అక్కడ ఉన్నప్పటి నుంచి వాతావరణం మారింది. ఇంకా పటిక శిల అతి శుభ్ర సుహాయి సుఖ ఆసీనత ద్వౌ భాయి. రెండు శిలలని కూడా దేవతలు ఏర్పాటు చేశారండి. ఏం శిలలు స్వామీజీ అవి? స్ఫటిక శిలల్ని రెండింటిని ఏర్పాటు చేశారంట. ఆ రెండింటి పైన ఇద్దరు అన్నదమ్ములు రోజు కూర్చునేవారు, శ్రీరాముడు లక్ష్మణుడు. కూర్చొని ఏం చేసేవారు స్వామి అండి అంటే, కహత అనుజ సన కథా అనేక. ప్రతిరోజు రాముడు సత్సంగం తీసుకునేవాడట లక్ష్మణుడికి. కహత అనుజ సన కథా అనేక రకాలైన టాపిక్స్ పైన శ్రీరాముడు లక్ష్మణుడికి సత్సంగమే రోజు ఇద్దరు కూర్చొని. యాక్చువల్గా మన ఇళ్లల్లో ఇలా జరగాలి ఐడియల్గా అని చెప్తారు. ఎవరు లేరు స్వామి, మేము భార్యాభర్తే ఉన్నామంటే చక్కగా ఓ టెక్స్ట్ తీసుకోవటం,
మనం డిస్కషన్ చేసుకోవడం, నీకు తెలిసింది చెప్పు, నాకు తెలిసింది చెప్తాను. గురూజీ ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. సనక సనందనాథులు నలుగురు మహాత్ములు కదండి. వీళ్ళు నలుగురు రొటీనే, వీళ్ళు కూడా పురాణ పురుషులు. పురాణ పురుషులు అంటే మనం 100 సంవత్సరాలు జీవించేసరికి మనకు బోర్ కొట్టేస్తుంది. స్వామీజీ అలసిపోయింది స్వామీజీ లైఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1000 ఏళ్ళ లైఫ్ ఉందనుకోండి, ఏం చూస్తామండి ప్రపంచంలో? అదే బీచ్, అదే, ఇంకా ప్రపంచం బోర్ కొట్టేస్తుంది. వాళ్ళు ఎప్పుడు బ్రహ్మ పుట్టినప్పుడు పుట్టారు కదండి, ఇప్పటికీ ఉన్నాయి, ఈరోజు కూడా ఉంటారు వాళ్ళు. ఎంత బోర్ కొట్టేస్తే అన్ని లోకాలు చూసేశారు. వీళ్ళు నలుగురు బ్రదర్స్ ఒక దగ్గర కూర్చొని ఏం చేస్తే మన బోరుడం పోతుంది అని ఆలోచించారు. వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. నలుగురు సమానం, బ్రహ్మ విద్యలో కానీ బ్రహ్మ జ్ఞానంలో కానీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు గురువుగా కూర్చుందాం. ఒక ఆయన చెప్తుంటాడు, మిగతా ముగ్గురు వినడమే ఆ రోజు సత్సంగంలో. ఆ రోజుకి ఈయన గురువు, వాళ్ళ ముగ్గురు శిష్యులు. వాళ్ళు ప్రశ్నలు అడగటం, వీళ్ళు సమాధానాలు చెప్పడం. రేపు మళ్ళీ చైరు మారిపోతుంది. సో వాళ్ళకి ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే ఇలా మార్చుకుంటూ సత్సంగాలు చేస్తూ ఉండటమే. కాబట్టి ఈ 4 నెలలు రాముడు లక్ష్మణుడు చేసిన పనేంటి స్వామి అండి అంటే, రాముడు ప్రతిరోజు లక్ష్మణుడికి క్లాస్ తీసుకునేవాడు. ఏం స్వామిజీ టాపిక్స్ అంటే 4 టాపిక్స్ చెప్పారు ఇక్కడ. భగతి, భక్తి అంటే ఏంటో రాముడు లక్ష్మణుడికి చెప్పి, భగతి, విరతి, విరతి అంటే వైరాగ్యాన్ని ఎలా సంపాదించాలి. రాముడు గొప్ప వైరాగి ఏంటో యోగ వాసిష్టంలో చూస్తే మనకి తెలుస్తుంది. దశరథుడు భయపడ్డాడంట, ఒక్కగానొక్క కొడుకుని కన్నాను. ఇంక సీతా కళ్యాణానికి ముందు యోగ వాసిష్టం జరుగుతుంది. ఒక్క కొడుకునే కంటాడు ఆయన. ఒకే ఒక క్లాస్ వశిష్ఠుడు చెప్తాడు, ఒక్క క్లాసే. ఆ క్లాస్ చెప్పిన తర్వాత రాముడు ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. చిన్న పిల్లడికి పెళ్ళి ఏం కాల, వెళ్ళిపోయి భోజనం చేయడు, పడుకోడు, ఎవరితో మాట్లాడడు, ఇంకా పిచ్చివాడిలాగా అయిపోతాడు శ్రీరాముడు. దశరథుడికి బెంగ పడుతుంది, ఇదేంటి మా పిల్లడు ఇలాగ అయిపోయాడు, ఏం చేశారు గురువుగారు మీరు అంటే, ఏం లేదు వైరాగ్యం అంటే ఏంటి అని అడిగాడు. 2 మాటలు చెప్పాను అన్నారు వశిష్ఠుడు. ఇంకా రాముడు చెప్తుంటాడనమాట, జగత్తే లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఏం లేదు, ఒకటే సత్యం అని అక్కడెక్కడో నిలబడతాడు. అప్పుడు మళ్ళీ దశరథుడికి ఏమీ పోలిపోకపోతే వశిష్ఠుడు చెప్తాడు, విశ్వామిత్రుడిని పిలువు అంటే. విశ్వామిత్రుడు వస్తాడు, ఏంటంటే ఇంకో పిచ్చోడ్లా తయారయ్యాడు మా బాబు, మీరేంటని చెప్పండి అంటే, రా నాతో అని. అప్పుడు తీసుకెళ్ళి పెళ్లి చేస్తాడనమాట. అందుకే పెళ్లి చేస్తే అన్ని సెట్ అవుతాయి అన్నట్టు రాముడికి కూడా అదే ఫార్ములా వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ రాముడు ధర్మమూర్తిగా మారాడు. వైరాగ్యం అందుకే చెప్తారండి, వైరాగ్యం గాలి తగిలితే తప్పించుకోవడం చాలా కష్టం, పారిపోతుంటారు. ఎందుకంటే ఆ వేడి అటువంటి. వైరాగ్యం ఎలా ఉండాలో చెప్పేవాడు రాముడు. అది ఒక గొప్ప శాస్త్రం, గొప్ప పరిపక్వత వైరాగ్యం. తర్వాత నృపనీతి, నృపనీతి అంటే రాజు ఏ నీతి పరంగా. తర్వాతది వివేకం, వివేకంలో కూడా శుద్ధది ఆత్మ అనాత్మ వివేకం టాప్. గురూజీ చెప్తారు ఎప్పుడు కూడా 3 రకాలైన వివేకాలు ఉండాలి అంటారు. అన్నిటికన్నా టాప్ ఏంటి స్వామి ఏంటి అంటే, ఆత్మ ఏంటి అనాత్మ ఏంటి అనేది వివేకం. ఈ అనాత్మలోనే శరీరం పడిపోతుంది, అనాత్మలోనే మనస్సు పడిపోతుంది, అనాత్మలోనే బుద్ధి పడిపోతుంది, వాసనలు, అహంకారం. కాబట్టి దానిని దాటి ఆత్మ వస్తువుని చూడాలండి అంటే ఇది ఎంత షార్ప్గా ఉండాలి, అది ఒక వివేకం. ఇంకొక వివేకం చెప్తారు, అదేంటి స్వామీజీ అండి అంటే, ధర్మం ఏంటి అధర్మం ఏంటి. అక్కడ కూడా మనకి కన్ఫ్యూషనే. వివేకం ఎప్పుడు అవసరం స్వామి అంటే, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడంతా వివేకం. ఒక్కొక్కసారి అధర్మాన్ని ధర్మం అనుకుంటాం, ధర్మాన్ని అధర్మం అనుకుంటాం. ఆ వివేకం కూడా అవసరం. ఇంకొక వివేకం కూడా అవసరం అంటే అండి, వివేకానంద చెప్తారు, ఆయన భలే చెప్తారు, ధర్మం లేకపోయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక లేకపోయినా పర్వాలేదు, కానీ కామన్ సెన్స్ ఉండాలంటాడు. అది కూడా వివేకమే. అంటే అట్లీస్ట్ ఇది వర్క్ చేయడం ప్రారంభిస్తుంది అంటాడు వివేకానంద. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. కాబట్టి ఆ 4 టాపిక్స్ కూడా శ్రీరామచంద్రుడు చెప్పడం జరిగింది లక్ష్మణుడికి. ఒక సుభాషితం ఉందటండి, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాహ. బుద్ధి ఉన్నవాళ్ళు, ధీమంతులు
కాలం ఎలా టైం పాస్ చేస్తారండి అంటే కావ్యశాస్త్ర వినోదేన. ఎప్పుడు పుస్తకాల మీదకే వెళ్తూ ఉండాలన్నమాట మనస్సు. మంచి లక్షణం అది. ఎప్పుడు పుస్తకం మన చేతిలో. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత. కాని వాళ్ళు ఏం చేస్తారు స్వామీజీ అండి అంటే వ్యసనేనతు మూర్ఖానాం నిద్రయా కలహేన వా. మూర్ఖులంట వ్యసనాల వలన కానీ, నిద్ర వలన కానీ, కలహాల వలన కానీ. కలహాలు అంటే ఫైటింగ్లు, లేదు ఏమీ లేదు అంటే పడుకుంటూ పోతాం. టైం పాస్ చేయడం ఎలాగో తెలియలేదు స్వామి అంటే నిద్ర. ఇంకా పాస్ చేయటం తెలియలేదు స్వామి అండి అంటే వ్యసనాల ద్వారా మూర్ఖులు ఈ రకంగా టైం పాస్ చేస్తారు. మహాత్ములు కావ్యశాస్త్ర వినోదం, కొత్త కొత్త టెక్స్ట్లన్నీ కూడా చెప్పించుకోవటం, వాటిలో ఏమేమి ఉన్నాయో నేర్చుకోవటం. ఎంత శాస్త్రం ఉందండి అంటే మన ఈ 100 ఏళ్లలో మనం కంప్లీట్ చేయలేమేమో, అంత విజ్ఞానం ఉంది. ఏమీ తెలియకపోయినా మనం అన్నీ తెలిసినట్టు లాస్ట్లో వస్తుంది, స్వామి చెప్తారు. కాబట్టి నేర్చుకోవటం అనేది వీళ్ళిద్దరూ నేర్చుకున్నారు. ఇంకా స్వామీజీ శ్రీరాముడు వచ్చి కూర్చున్న తర్వాత వర్షాకాలం అప్పుడే ప్రారంభమైంది. ఇంతవరకు వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ తులసీదాస్ చక్కగా వర్ణించారు. వీళ్ళిద్దరూ ఎలా కూర్చున్నారు, కూర్చోవడానికి ఎవరు ఏర్పాట్లు చేశారు, కూర్చొని ఏం చేస్తున్నారు రోజు కదండి. ఇప్పుడు ఋతువు స్టార్ట్ అయిందంట, వర్షా ఋతువు. అది ఎలా ఉంది స్వామి అండి అంటే వరసాకాల మేఘ నభచాయే గర్జత లాగత పరమసుహాయే. వర్షాకాలంలో మేఘాల వలన ఆకాశం అంతా కూడా నల్లగా అయిపోతూ ఉండేదంట ప్రతిరోజు. ఇటువంటి ఆకాశంలో గర్జత లాగత పరమసుహాయే, గర్జిస్తూ గర్జిస్తూ అవన్నీ కూడా రోజు ఢీకొంటూ విపరీతమైన పిడుగులు మెరుపులతో భయంకరమైన వర్షా ఋతువు ప్రారంభమైంది. ఇప్పుడు రాముడు లక్ష్మణుని అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు. ఏం చెప్పాడు స్వామిజీ? లక్ష్మణ. తులసి రామాయణంలో ఎక్కడైనా లక్ష్మణ అని కనపడితే ఏంటో అని కన్ఫ్యూజ్ కాకండి. లక్ష్మణ అంటే లక్ష్మణ. లక్ష్మణ దేఖు, చూడు, మోరగణ నాచత బారిద పేకి. మోరగణ అంటే మోర అంటే పీకాక్స్, నెమళ్ళు గ్రూపులుగా డ్యాన్స్ చేస్తున్నాయంట. ఎవరిని చూసి స్వామి? ఈ వారిద గణాలని చూసి. వారిద గణాలు అంటే నీటితో నిండినటువంటి మేఘ గణాలను చూసి అవన్నీ కూడా నర్తనం చేస్తున్నాయి. ఈ రెండు కంపారిజన్. మేఘం కనబడింది అంటే నెమలికి నాట్యం వస్తుంది కదండి. చూడు చూడు లక్ష్మణ, అవన్నీ ఎంత చక్కగా నర్తిస్తున్నాయో అని స్వామి చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉందంట, ప్రత్యేకంగా ఈ టాపిక్ యొక్క స్పెషాలిటీ ఇదే. అదేంటి స్వామీజీ అండి అంటే ఉపమా అలంకారాన్ని తులసీదాసు ఉపయోగిస్తారు. ఉపమా అలంకారం అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఈ సిద్ధాంతానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తామన్నమాట. ఇలా జరిగింది అని. మేఘాన్ని చూసి నెమళ్ళు నర్తించటానికి స్వామి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడంట? ఇది ఎలా ఉంటుంది అనుకున్నావు లక్ష్మణ? గృహి అంటే గృహస్థు ఎవరైనా, విరతి అనుకోండి. విరతి అంటే సాధువు. సాధువైన గృహస్థు ఎవరైనా ఉన్నారో అనుకుందాం. ఈ సాధువైన గృహస్థుకి ఒకదాన్ని చూస్తే భలే ఆనందం కలుగుతుందండి. దేన్ని చూస్తే ఆనందం కలుగుతుంది స్వామి అండి అంటే విష్ణు భగత కహు దేకి. ఎవరైనా విష్ణు భక్తులు కానీ కనిపిస్తే విరక్తి కలిగిన, అంటే సాధు చరిత్ర కలిగిన గృహస్థు అంట, ఆహా ఈరోజు నాకు ఎంత భాగ్యం కలిగింది అని నర్తిస్తాడంటే ఆనందంతో నాట్యం చేస్తాడు. ఆ రకంగానే ఈ మేఘాలను చూస్తే ఈ నెమళ్ళన్నీ నాట్యం చేస్తున్నాయి అని చెప్పారు. సో ఇందులో పాఠం ఏంటి స్వామి అండి అంటే గృహస్థుకు దేన్ని చూస్తే ఎక్కువ ఆనందం కలగాలండి అంటే సాధు పురుషుల్ని చూస్తే ఎక్కువ ఆనందం కలగాలి. చాలామంది మన చిన్మయ మిషన్లో కూడా అంటుంటారు, మీలాంటి బిడ్డడు మాకు ఉంటే ఎంత బాగుంది స్వామీజీ, చక్కగా గురుదేవుకు సేవ చేసుకోవచ్చు, మాకు ఆ భాగ్యం లేదు స్వామి అంటే గురూజీ అంటారు మీ పిల్లల్ని వీళ్ళల్లో చూసుకోండి అనేసి.
అంటే వీళ్ళని చూస్తే వాళ్ళకి అటువంటి హర్షం కలుగుతుంది అనమాట. విష్ణు కైంకర్యానికి ఉపయోగపడిన సాధువులు అని. భాగవతంలో ఒక కథ చెప్తారు. శ్రీకృష్ణుడు ఒకసారి జనకపురి వెళ్ళాడు. జనకపురి అంటే సీతాదేవి వాళ్ళ ఊరే, కానీ అప్పటికి కూడా చక్రవర్తి పేరు జనకుడే. ఈ జనకుడు కాదు, ఇంకొక ఆయన. కబురు పెట్టాడంటే స్వామి, నేను ఇలా వస్తున్నాను మీ జనకపురి. శ్రీకృష్ణుడు ఆయన భక్తుడు, ఆ చక్రవర్తి. శ్రీకృష్ణుడు వస్తున్నాడు కదా అని నగరం మొత్తం డెకరేట్ చేయించాడంట. ఎందుకంటే ఆయన టౌనే కదండి. బ్యాండ్ బాజాలు, అలంకరణలు, పన్నీరు, ఫలాలు, పుష్పవర్షం అంతా ఏర్పాటు చేశాడండి. స్వామిని రిసీవ్ చేసుకోవటానికి టీము, ప్రొసెషన్ అన్నీ ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడికి షడ్రోషోపేతాలతో భోజనాలు, భాజనాలు అన్నీ ఏర్పాటు చేశాడండి. శ్రీకృష్ణుడితో పాటుగా ఆయన ప్రియమైన స్టూడెంట్ ఒక ఆయన ఉండేవాడు, ఉద్ధవుడు అబ్బాయి. భాగవతంలో శ్రీకృష్ణుడికి డియర్ ఇద్దరు, ఒకడు అర్జునుడు, ఇంకొకడు ఉద్ధవుడు. అర్జునుడు ప్రియసఖుడు. ప్రియసఖుడు అంటే ఈ జ్ఞానము, భక్తి, ధ్యానము ఇవేమి పడవు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈయన ఉద్ధవుడు మాత్రం సాధకుడు. సాధకుడు అంటే భక్తి, వైరాగ్యం ఇవన్నీ ఉన్నాయి. ఇద్దరికి 2 గీతలు చెప్పాడు ఆయన. అర్జునుడికి భగవద్గీత చెప్తాడు, ఉద్ధవుడికి ఉద్ధవ గీత చెప్తాడు. కానీ ఉద్ధవుడికి ఏం చెప్తాడో తెలుసా అండి శ్రీకృష్ణ పరమాత్మ? నన్ను ఉపాసన చేయకు అంటాడు. నన్ను చేయకు, బ్రహ్మ పైన ఉపాసన చేసుకో అంటాడు. నిర్గుణ నిరాకారం నీకు. అదేదో ప్రమోషన్ అనుకేమనేవారు, అష్ట కష్టాలు పాలైపోతాడు ఉద్ధవుడు. ఈ కుడ్ నాట్ హోల్డ్. నిర్గుణ నిరాకారాన్ని ఉద్ధవుడు చేయలేకపోతాడు, ఫెయిల్ అయిపోతాడు, కంప్లీట్గా బికారీలాగా అయిపోతాడు. అర్జునుడు అంటే ప్రేమ. అర్జునుడికి భగవద్గీత చెప్పిన తర్వాత స్వామి ఏం చెప్పాడో తెలుసా అండి? కర్మ చెయ్యు అని. అందుకే మనం ఊరికే మేము నిర్గుణ నిరాకారం చేస్తాము, సేవ చేయము, భక్తి చేయము అంటే ఏమీ ఉండదు, ఉత్తి మాటలేదు. నువ్వు కర్మ చేసుకో. అర్జునుడు ఫ్రీగా ఉన్నాడు, చక్కగా భగవంతుడి సాన్నిధ్యం ఎప్పుడూ ఉండేది అర్జునుడు. కర్మయోగంలో ఉన్న రహస్యమే అది. ఈవెన్ సాందీపిని సాధనాలయంలో కూడా అండి ఒక్కసారి ఆ వృత్తులన్నీ వింటుంటారు కదండి ప్రతిరోజు. శంకరాచార్య అయితే కర్మని లెఫ్ట్ అండ్ రైట్ ఖండిస్తాడు, ఒప్పుకోడు ఆయన. మూర్ఖుడు చేసే పని కర్మ, జ్ఞాని చేసే పని ధ్యానం. కాబట్టి విడిచిపెట్టండి 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 అని భాష్యం అంతా రాస్తాడు. పిల్లల్లో చాలామందికి 2 ఏళ్ళు విని 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 మార్పు వచ్చేస్తుంది. మళ్ళా మిషన్కి వెళ్ళటం ఏంటి, ప్రజలకి కర్మ చేయటం ఏంటి, అటు సగం మంది హిమాలయాలకు వెళ్ళిపోతారు, ఇటు రారు. అటువంటి గురుదేవ్ అన్నారు, నో, మీరు ఫీల్డ్కి వెళ్ళండి. మళ్ళా నేను బ్రహ్మజ్ఞానులను తయారు చేయటానికి నేను సాందీపుని స్టార్ట్ చేయలేదు, ప్రపంచానికి సేవ చేయటానికి సాందీపుని స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అది ఎంత కష్టమో ఆయనకు తెలుసు. ఈ ఉద్ధవుడు పరమాత్మ ఇద్దరు ఆ ఊరే. ఉద్ధవుడు చూస్తాడు, ఆహా స్వామి, నిన్ను చూసి మహారాజు చక్రవర్తి ఎంత మంచి ఏర్పాట్లు చేశాడు, అద్భుతంగా ఉన్నాయి, మీరు బాగా ఇంప్రెస్ అయ్యి ఉంటారు అంటాడు ఉద్ధవుడు. అంటే పరమాత్మ అన్నాడంట, ఈ ఊర్లోనే ఇంకొక డివోటీ ఉన్నాడు, సేమ్ ఈయనంత భక్తి ఆయనకి ఉంది. భక్తిలో ఇద్దరు ఈక్వల్. అబ్బా ఇద్దరా, అయితే రేపు కూడా భిక్ష భలేగా ఉంటుంది అన్నమాట అనుకున్నాడు ఉద్ధవుడు. మరి జనరల్గా అలాగే అనుకుంటారు కదండి, శిష్య పరిగణం. రేపు వెళ్తాం వాళ్ళ ఇంటికి అని చెప్పాడంట పరమాత్మ. ఆయనకు కూడా మెసేజ్ ఏం పెట్టలే, సడన్గా వెళ్ళి విజిట్ చేద్దామని పరమాత్మ ఉద్ధవుడితో చెప్తాడు. చెప్తే తెల్లవారు లెగిసి ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు వెళ్ళేసరి ఆయన ఆ ఊర్లో ఒక పెంకిటింట్లో ఉంటాడు. ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఇంకేమిటి, సాక్షాత్తు నారాయణ. తెలుసు ఈయన దేవుడని. పరమాత్మ కనిపించేసరికి వాడికి ఏం చేయాలో తెలియక అంట అక్కడ రాస్తారు భాగవతంలో, ఇక్కడ ఈ వర్ణన అనమాట. భుజం పైన కండువా ఉంటుంది కదండి, జనరల్గా ఇంట్లో గృహస్థులు వేసుకున్న కండువా. ఇంకా ఆ కండువా తీసి అంతా గాలిలోకి విసురుతూ 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 పిచ్చివాడిలాగా నర్తిస్తున్నాడంట. వాడు నర్తిస్తే ఉద్ధవుడు అలా చూస్తున్నాడంట. ఆ తర్వాత కృష్ణుడు అన్నాడంట, ఈ భిక్ష ఎలా ఉంది అన్నాడు. వాడు చేయగలిగేది అంతే. భక్తిలో ఇద్దరూ సమానం. కాబట్టి
ఈ కథ గృహస్థుకి విష్ణు భక్తుల్ని చూస్తే ఎలా ఆనందం కలుగుతుందో, లక్ష్మణ చూడు ఆ నెమళ్ళు అన్నీ కూడా మేఘాలను చూసి ఏ రకంగా ఆనందానికి గురి అయ్యాయో అని చెప్తారు. ఈ రకంగా ఒక ఉపమా అలంకారమైంది. ఇంకా పరమాత్మ వర్ష ఋతువు నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తున్నారు. తరువాతి చౌపాయిలో ఘన ఘమండన భగర్జత ఘోర ప్రియాహీన ఢరపత మన మోర దామిని దమకర హన ఘన మాహి खलकै प्रीति जधाधिर नाही बरसहि जलद भूमि नियराये जधानवहि बुध विद्या पाये बूंद अघात सहहि गिरि कैसे खलके वचन संत सहजैसे क्षुद्र नदी भरी चली तोराई बस थोरे धन खल इतराई भूमि परत भाढ़ा बर पानी जनु जीवहि मायाल पटानी समिति समिति जल भरहि तलावा जिमि सद्गुण सज्जन सही आवा सरिता जल जल निधि महो जाए होई अचल जिमि जीव हरि पाए हरित भूमि तृण संकुला समुझि परहि नहीं संधा जिमि पाषांड बाधते गुप्त हो ही सदग्रंथ सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय। లక్ష్మణ ఇంకా ఏముందండి అంటే ఘన ఘమండ, ఘమండము అంటే గ్రూప్, ఘనము అంటే మేఘాలు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి స్వామి? నభ గర్జత ఘోర, ఘోరమైన గర్జనలు బయట చేస్తున్నాయంట. చేయటం వల్ల ప్రభావం ఏంటి స్వామీజీ అంటే ప్రియాహీన డరపత మన మోర. అవన్నీ గర్జన చేస్తే భయం కలుగుతుంది కదండి. రాముడు తనని ఐడెంటిఫై చేసుకున్నాడు. ఏం ఐడెంటిఫై చేసుకున్నాడో చెప్పండి. ఏం ఐడెంటిఫై చేసుకున్నాడండి అంటే సీతాదేవి ఇవన్నీ వింటే భయపడుతుందేమో అనుకున్నాడు. సీతమ్మ గుర్తొచ్చారు ఫస్ట్ ఆ భయాన్ని చూస్తే. అది నిజమే కదండి. ఒక్క స్త్రీ, అందున పెద్ద గృహానికి చెందిన మహిళ, ఉత్తమమైన గ్రేట్ లేడీ, ఎవరో పాపాత్ముడు కిడ్నాప్ చేసేసాడు, ఎలా ఉందో ఇవన్నీ చూసి భయపడుతుందేమని నాకు భయం కలిగింది అని వీటి శబ్దాన్ని చూస్తే ఆమె భయం ఈయనకి గుర్తొచ్చిందని. ఇది రాముడి విషయం. మన జీవితంలో కూడా ఇది జరుగుతుందంట. మనకి ఎవరైనా అత్యంత ప్రేమ ప్రీతి కలిగిన వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ఎప్పుడైనా ఇటువంటి భయంకరమైన ఇన్సిడెంట్ వాళ్ళ ప్రాంతంలో ఏదైనా జరిగితే మన వాళ్ళు ఎలా ఉన్నారని ఫోన్ చేస్తాం. మీరు బాగానే ఉన్నారా, మీకేం కాలేదు కదా అంటాం కదండి. లక్ష్మణ, అది పాఠం. ఆ ప్రేమ మనకి సంబంధించిన వాళ్ళపైన ఉండాలి. ప్రేమ యొక్క ఉత్తమమైన స్వభావం. పెద్దవాళ్ళు చెప్తారు, మనకి ఏదైనా కలిసి వచ్చినప్పుడైనా సరే మనకు మొదట వాళ్ళు గుర్తొస్తే, అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా మొదటి వాళ్ళు గుర్తొస్తే దాని అర్థం ఏంటండి అంటే వాళ్ళు మన వాళ్ళని. గుర్తు రాకపోతే మన వాళ్ళు కాదు, మన మనస్సే చెప్తుంది మన వాళ్ళు ఎవరో, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు.
అంటే ఏదైనా మంచిది దొరికినప్పుడు మనం ఏమనుకుంటామండి అంటే మా పిల్లలు ఉంటే బాగుండు, వాళ్ళు అందరూ కలిపి తినేవాళ్ళం కదా, సరదా పడతారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా ఏమో వాళ్ళు ఎలా ఉన్నారు అనిపించిందండి అంటే మనకి వాళ్ళ మీద ఆ ప్రేమ ఉన్నట్టు లెక్క. లక్ష్మణ, ఆ పాఠాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి అని చెప్పి. రెండవది ఏం కనిపించింది అంటే స్వామికి దామిని. దామిని అంటే మెరుపు. దామిని దమక రహన ఘన మాహి. ఎప్పుడెప్పుడైతే ఈ రెండు మేఘాలు ఢీకొంటున్నాయో అప్పుడప్పుడు మెరుపులు క్షణకాలం క్షణకాలం మెరుస్తూ కనిపిస్తుంది కదా, మెరుపుల క్షణకాలం మెరుస్తుంది, మాయమైపోతుంది. వాటిని దామినీలు అంటాం. వాటి వర్ణన ఏంటి స్వామీజీ అండి అంటే చూడటానికి అందంగానే ఉంటాయి కానీ క్షణిక కాలమే ఉంటాయి, వెరీ లిప్త కాలమే కనిపిస్తాయి, మళ్ళా మాయమైపోతాయి. రాముడు చెప్తున్నాడు సొసైటీలో అటువంటి వస్తువు ఒకటి ఉంటుందండి. ఏంటి స్వామీజీ ఆ వస్తువు అండి అంటే కలకై ప్రీతి. కలుడు యొక్క ప్రేమ ఆ రకంగా ఉంటుంది. కలుడు అంటే అంత మంచి క్వాలిఫైడ్ పర్సన్ కాదు, వాడి ప్రేమ కూడా అంతే శాశ్వతంగా ఉండదు. ఈరోజు మనంతలేమో అంటాడు, రేపేమో పంపించిస్తాడు. చూస్తాం కదండి సినిమాల్లో. కలుడు ప్రీతి ఇలా ఉంటుంది అర్జున, కాబట్టి దానికోసం ఆశపడు. కలుడు ప్రీతి అలా ఉంటుందంట. జదా స్థిరనాహి, ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాబట్టి అది ఒక పాఠం. దామిని ఎలాగైతే ఇలా మెరిసి పారిపోతుందో కలుడి యొక్క ప్రేమ కూడా అలాగా క్షణకాలంలో పుట్టి క్షణకాలంలో మాయమైపోతుంది. ఇది ఒక పాఠం. ఇంకా స్వామి వరసహి జలద భూమి నియరావే జదా నవహి బుధ విద్యాపాయే. ఆహా, ఇది ఒక మంచి వర్ణనే. మేఘాలు, జలదం అంటే మేఘాలు, వాటి నిండా నీటిని నింపుకున్నాయి అనుకోండి. నీటిని నింపుకుంటే అంట ఇంకా పైన ఎక్కువ కాలం ఉండలేవు. మనం చూస్తాం కదండి, అవి ఇలా కిందకి రావటం చూస్తాం. దగ్గరగా కొండలు ఉంటే కొండల మీద పడిపోతాయి, కొండ లేదంటే భూమి మీదకే వచ్చేస్తాయి. ఏ కారణం వలన స్వామి అండి అంటే దాని నిండా బరువెక్కిన మేఘాల వలన. లక్ష్మణ, చూస్తున్నావా ఆ మేఘాలని, అవి ఎలా భూమిని తాకుతున్నాయో అని రాముడు చూపించాడు. చూశాను స్వామీజీ. మరి దీని నుంచి ఏ పాఠం నేర్చుకోవాలి స్వామి అంటే శ్రీరాముడు చెప్తున్నాడు, జధా నవహి బుధ విద్యాపాయే. ఉత్తమమైన విద్యార్థుడంట ఎవరైనా సరే విద్యనంతటినీ సముపార్జన చేసుకున్నాడు అనుకోండి, కంప్లీట్గా ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్ అనుకోండి, ఆయన అంటే డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే విద్య వినయేన శోభతే అంటారు. విద్యకి అలంకారం ఏంటి స్వామి అండి అంటే వినయం, హ్యూమిలిటీ, డౌన్ టు ఎర్త్ అంటాం. సో విద్యావంతుడు ఎంత విద్య తనలో పూరించుకుంటే అంత కిందకి నడవటం ప్రారంభిస్తాడు. దీనికి రివర్సు కువిద్య. కొంచెం ఉన్నా సరే మనం ఎగురెగురుతున్నాము అంటే మనకేం లేనట్టు లెక్క అన్నమాట. దీనికి రివర్సు విద్య. అయోగ్యుడైన వాడు విద్య పొందితే నష్టమే. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే అయోగ్యుడైన వాడు తపస్సు కూడా చేయకూడదండి. ఏం స్వామీజీ తపస్సు చేస్తే? రావణుడు అయోగ్యుడు కానీ ఘోరమైన తపస్సు చేశాడు, లోకకంటకం అయిపోయి. అయోగ్యుడైన వాడు విద్య నేర్చుకున్న ప్రమాదం ఏంటి స్వామి అండి అంటే మిగతా విద్యావంతులని అవమానం చేయటం మొదలు పెడతాడు. రండి నాతో డిబేట్ చేయండి, నన్ను నెగ్గండి అంటారు కదా. లక్ష్మణ, ఆ విషయం ఈ ప్రకృతిని చూసి నేర్చుకో అన్నాడు. ఎప్పుడైనా మనం నింపబడి ఉన్నాము అంటే మనం డౌన్ టు ఎర్త్, వినయ విధేయతలని కలిగి ఉండాలి అని శ్రీరాముడు చెప్పాడు. ఇంకా శ్రీరాముడు వర్ణిస్తున్నాడు, బూంధ అఘాత సవహి గిరి కైసే. బూంద అఘాత అంటే ఒక కొండపైన అంట తీవ్రంగా వర్షం పడుతుందండి. వర్షం భారీగా పడితే నొప్పి పుడుతుంది కదండి మనం వర్షానికి ఎక్స్పోజ్ అయితే.
ఏదైనా కొండపైన అలాగ పడినప్పుడు మనమంటే పారిపోతాం, గొడుగేసుకొని వెళ్ళిపోతాం, లేకపోతే ఇంట్లోకి పారిపోతాం కదండి. కానీ గిరులు ఏం చేస్తాయి? గిరులు అంటే బయట ఉన్న కొండలు,